వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒకవైపు చూస్తే క్రైస్తవులకి అన్యాయం జరుగుతూ ఉందని మోత్కుపల్లి నరసింహులు గాని, మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు చూస్తే రాజకీయాలు అయితే మరి ఎవరి వంతు వాళ్ళైతే రిజర్వేషన్స్ పక్కన పెట్టి కూడా టికెట్స్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మరి వీటిపైన మనతో మాట్లాడడానికి క్రైస్తవ దళిత దండోర ఫౌండేషన్ గాలి వినోద్ కుమార్ గారు, అలానే ఆయన డీన్ ఫ్యాకల్టీ లా ఫ్యాకల్టీ ఉస్మానియా క్యాంపస్ సార్ అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం దీని గురించి. అలా ఏ విధంగా ఉంది, క్రైస్తవులకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, మరి క్రైస్తవుల మధ్యలోనే వీళ్ళ మధ్యలోనే ఇప్పుడు వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంది. ఒకరికి పొందరు లేకుండా పోతా ఉంది. అసలు ఏ విధంగా ఉంది తెలంగాణలో, మనకి ఏ విధంగా ఉంది పార్లమెంట్ ఈ ఎలక్షన్ సమయంలోనే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే గాలి వినోద్ సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా చూడవచ్చు, క్రైస్తవుల సంగతి ఏ విధంగా ఉంది? అంటే తెలంగాణలో క్రైస్తవులకు అంటే ఇవాళ క్రైస్తవ అస్తిత్వం అనేది ఎవరికి లేదండి. అందరూ పేరుకే క్రైస్తవులు. మందకృష్ణ మాదిగ, మంద ఏలే మాదిగ. ఆయన పేరుకే క్రైస్తవుడు, కానీ ఆయన ఎక్కడ కూడా క్రైస్తవం అని చెప్పుకోడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన మాదిగ ప్లస్ క్రైస్తవుడు. ఆయన కూడా ఎక్కడ చెప్పుకోడు. ఈవెన్ విశారదన్ మాదిగ ఆయన క్రైస్తవుడు, ఆయన కూడా ఎక్కడ చెప్పుకోడు. అంటే ఇవాళ మత స్వేచ్ఛగా మాదిగలకు కానీ దళితులకు కానీ లేదు. వాళ్ళు ఒకవేళ హిందూ మతం నుండి క్రైస్తవ మతం మారితే వాళ్ళ రిజర్వేషన్ రద్దు అవుతాయి. ఈ దేశంలో ఓసీలకు రిజర్వేషన్ రద్దుగా, క్రైస్తవుడు అయితే బీసీలు క్రైస్తవులు అయితే రిజర్వేషన్ రద్దుగా, చివరికి ఎస్టీలు కూడా క్రైస్తవులు అయితే రిజర్వేషన్ రద్దుగా. కానీ ఒక్క ఎస్సీలు ఏం పాపం చేసిండ్రని రిజర్వేషన్ రద్దు అవుతున్నాయి. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుడు. ఆయన రాసిన రాజ్యాంగంలో ఈ రాజ్యాంగ వివక్షత అనేది 1950లోనే వచ్చింది రాజ్యాంగంలో. అంటే మీరు ఒక దళితులు మాత్రమే హిందూ మతం నుండి క్రైస్తవ ఇస్లాం మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించాయి. మరి నిజంగానే విదేశీ మతం క్రైస్తవ మతం అంటే మరి ఓసీలు క్రైస్తవులు, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. రాహుల్ గాంధీ క్రైస్తవుడు, ఆయన మొత్తం దేశానికే కాబోయే ప్రధానమంత్రిగా చెప్పుకుంటున్నారు. మళ్ళా సోనియా గాంధీ క్రైస్తవురాలు. అట్లా మొత్తంగా వాళ్ళంతా క్రైస్తవులై ఉంటే వాళ్ళకైతే అన్ని అర్హతలు ఉంటాయి. దళితులు మాత్రం క్రైస్తవులు అయితే మాత్రం వాళ్ళకి అర్హతలు ఉంటాయి. వాళ్ళకు రిజర్వేషన్లకు అర్హత ఉండదు. వాళ్ళకి పోటీ చేయడానికి వాళ్ళ క్రైస్తవులుగా మేము పోటీ చేస్తామని చెప్పుకునే అర్హత ఉండదు. ఇవాళ మీరు చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్రైస్తవుడు, కానీ ఎక్కడ చెప్పుకోడు. ఇవాళ వరంగల్లో పార్లమెంట్ అభ్యర్థి ఇప్పుడు డాక్టర్ ఏదో పేరుంది ఆయన, కడియం కావ్య కాదు, ఆమె కాదు, సుధీర్ కుమార్, ఆయన క్రైస్తవుడే, కానీ ఆయన కూడా ఎక్కడ చెప్పుకోడు. అంటే వాళ్ళు ఏంటంటే క్రైస్తవులుగా చెప్పుకోకపోవడానికి, ఈవెన్ మందకృష్ణ మాది ఇంత పెద్ద ఉద్యమకారణ చెప్తాను కదా, ఆయన ఎందుకు చెప్పుకోలేకపోతాను? ఇప్పుడు చెప్తున్నారా సార్, మాదిగా చెప్తున్నాడు కానీ క్రైస్తవుడు అని చెప్పట్లేదు. నేనేమంటానంటే మందకృష్ణ మాదిగా చేసిన 30 ఏళ్ళ ద్రోహం కారణం ఆయన ఇవాళ కడియం కావ్యను వ్యతిరేకిస్తున్నాడు. వరంగల్ కడియం శ్రీని వ్యతిరేకిస్తున్నాడు. 30 ఏళ్ళుగా కడియం శ్రీ గారు డబ్బులు తీసుకునేది ఎవరు? కడియం శ్రీ గారి సపోర్ట్ తీసుకునేది ఎవరు? నువ్వు కాదా? ఆయన స్వయంగా చెప్తాడు కదా, కడియం శ్రీ గారు చెప్తాడు కదా, నేను ఆర్థికంగా సాయం చేసిన, ఆయనకు అన్ని రకాల సాయం చేసిన, ఆయనకు అసలు నన్ను తిట్టే అర్హత లేదు, ఆయన డైరెక్ట్గా బీజేపీ పార్టీలో బొమ్మను ఆయనను అని చెప్పి అంటుండు కదా. వాస్తవంగా ఆయన చెప్పేది, ఇప్పుడు నువ్వు 40-30 ఏళ్ళుగా ఆయన కడియం శ్రీ గారికి సపోర్ట్ చేసినావు, ఇవాళ తన బిడ్డను వ్యతిరేకిస్తున్నావు. ఏ బేస్ మీద వ్యతిరేకిస్తాడు అంటే కాంగ్రెస్ మాదిగలకు కూడా మాదిగ ఉపకులానికి అని ఉంటుంది, మాదిగ ఉపకులానికి టికెట్ ఇచ్చింది అంటున్నాడు. ఇంకోటి ఉపకులాలని కాకుండా కూడా తను కడియం కావ్య గారు ఏదైతే వాళ్ళ మ్యారేజ్ విషయం ఏదైతే ఉందో, ఒక ముస్లిం అబ్బాయిని చేసుకుంది అనేది కూడా తీసుకున్నట్టే కదా. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, ఇవాళ ఆమె ముస్లిం, కానీ ఆమె కులం ఏంటిది? మాదిగ, బైండ్ల కులం. సో బైండ్ల కులం అయితే మారదు కదా. ఇప్పుడు అందుకే నేను అంటున్నా, ఆమె ఇస్లాం తీసుకున్న దళితురాలే, బైండ్ల కులమే. ఆమె క్రైస్తవ మతం తీసుకున్న ఆమె బైండ్ల కులమే. ఆమె ఇంకో మతం తీసుకున్న బైండ్ల కులమే. కులం మారతలేదు కదా. మరి కులం మారనప్పుడు ఆమె ముస్లిం అయితే ఏంది, క్రైస్తవురాలు అయితే ఏంది, ఎవరైతే ఏంది, తన కులం మారనంత కాలం. అట్లంటే నువ్వు క్రైస్తవుడివి, నీ కులం మారతలేదు, నువ్వు మాది కనుక నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు కదా, నువ్వు మాదిగా మా మాదిగలకు అనేది జరుగుతుందని. ఆమె బైండ్ల నీ మాదిగా ఉపకులము, ఆమెకు క్రైస్తవ, ఆమె ఇస్లాం తీసుకున్నది, ఆమె కులం మారుతుందా? మారతలేదు. మరి మారినప్పుడు ఆమె రిజర్వేషన్ అర్హురాలు కాకుండా ఎట్లా పోతుంది? ఇప్పుడు ఆమె భర్త ముస్లిం కావచ్చు కాక, కానీ ఆమె కులం మారుతున్నదా? మారనప్పుడు, ఆమె మతం మారినప్పుడు, ఆమెకు కులం మారినప్పుడు ఈ రిజర్వేషన్ కులం మీద ఉన్నాయా, మతపరంగా ఇచ్చారా? కులం పరంగానే ఇచ్చారు కదా. మరి అటువంటిప్పుడు అది రిజర్వేషన్ కిందనే వస్తుంది కదా కులము.
ఆమె బయట కులం కాబట్టి, బయట కులం ఎస్సీ కులం కొద్ది వస్తుంది కాబట్టి, ఆ ఎస్సీ కులం కూడా అణచివేతకు గురైంది కాబట్టి ఆమెకు అక్కడ ఆమెకు అవకాశం ఇచ్చింది. అది తప్పు నీది కదా. ఎందుకంటే నువ్వు బీజేపీకి బహిరంగంగా ఓట్లు వేయడానికి చెప్పేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్నావు. నీ ప్యాకేజీతోని మొత్తం మాట్లాడుకున్నాక ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ టికెట్లు ఇవ్వలేని నైతిక అర్హత నీకెక్కడ? బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వలేదని నైతిక అర్హత నీకెక్కడ? ఆయన బీఆర్ఎస్ రెండు బాధలకు ఇచ్చింది కదా. అంటే ఇప్పుడు మీరు ప్యాకేజ్ తీసుకున్నారని ఏ విధంగా అంటారు? 100% ప్రజలు ఇవాళ ఆయన ప్యాకేజీలు తీసుకోకుండా ఒక పని చేయడండి. ఇప్పటిదాకా నేను అన్నమాట కడియం శ్రీ అన్నమాట, ఈ మాట నేను అనట్లేదు, కడియం శ్రీ అని అన్నాడు ఆ మాట. నువ్వు ప్యాకేజీలు తీసుకొని అందరికి మద్దతు ఇస్తున్నావు. కాంగ్రెస్ కు 2019లో ఎవరు సపోర్ట్ చేసినావు? కాంగ్రెస్ చేసినావు. అప్పుడు ఎందుకు చేసినావు? కాంగ్రెస్ ఏం చేసిందని చేసినావు నువ్వు? ఇవాళ కాంగ్రెస్ కింద వ్యతిరేకిస్తున్నావు. ఇవాళ నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి బీజేపీ నీకు టికెట్లు ఇచ్చింది, మాది వాళ్ళకి ఇచ్చింది, 2 ఎంపీలు ఇచ్చింది, ఒక కంటోన్మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ మాలలో ఏం చేశారు? మాలలో కాంగ్రెస్ మాల మహానాడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ లో ఎవరు టికెట్ ఇవ్వాలి? మాదిగలకి ఇస్తారా? మాదిగలకు టికెట్ నువ్వు వ్యతిరేకించినావు కదా. కాంగ్రెస్ కి ఓట్లేయద్దన్నావు కదా. నువ్వు బీజేపీకి ఓట్లేయమన్నావు కదా. బీజేపీకి ఓట్లేయమన్న తర్వాత నువ్వు కాంగ్రెస్ వాళ్ళు నీకు ఎట్లా టికెట్లు ఇస్తారండి? ఇప్పుడు కడియం శ్రీ అని కూడా అంటా ఉన్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు టికెట్ కొనుక్కున్నాడా అని అంటా ఉన్నారు. నేనేమంటున్నా అంటే కడియం శ్రీ టికెట్ కొనుక్కున్నాడా, ఎల్లయ్య కొనుక్కున్నాడా, మల్లయ్య కొనుక్కున్నాడా అంటున్నా. ఇప్పుడు అట్లంటే ఇప్పుడు ఈయన ఎవరు మన వంశీ ఉన్నాడు, గడ్డం వంశీ, ఆయన కొనుక్కోలేదా? వివేక్ కొనుక్కోలేదా? వినోద్ కొనుక్కోలేదా? వీళ్ళందరూ పైసలు పెట్టి కొనుక్కున్నారా లేదా ఊరికే వాళ్ళ పార్టీలో ఉన్నారని ఇచ్చారా? వివేక్ తెల్లారి దాకా నైట్ ఇవాళ బీజేపీలో ఉన్నాడు, తెల్లారి టికెట్ తెచ్చుకున్నాడు వివేక్. అవునా కదా? పైసలు పెట్టి తెచ్చుకున్నాడు కదా. మరి పైసలు పెట్టుకోకుండా తెచ్చుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పు ఒకసారి? ఎవరున్నారు చెప్పు? పైసలు పెట్టకుండా ఎన్నికలలో కోట్లు పెట్టకుండా గెలిచిన వాళ్ళు ఒక మనిషిని చూపెట్టు నాకు, ఒక ఎంపీని చూపెట్టు, ఏ పార్టీని కానీ ఎవరన్నా ఒక్కరిని చూపెట్టు. అసలు పైసలు అనేది క్రైటీరియా కానే కాదు. నువ్వు ఒకసారి నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు, ఓకే, సపోర్ట్ చేసుకో. నీకు మాదిగలకు అవకాశాలు ఇచ్చిండ్రు, మాలలు కాంగ్రెస్ సపోర్ట్ చేసిండ్రు, వాళ్ళు మాలకి ఇచ్చుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి. అరే నువ్వు ఒకవైపు బీజేపీకి ఓట్లేమని చెప్పుకుంటా కాంగ్రెస్ టికెట్ లేదని నైతిక హక్కు నీకు ఎక్కడ అంటున్నాను. అంటే మందకృష్ణ మాదిగ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఎస్సీ వర్గీకరణ ఏదైతే కావాలైతే అదే మాదిగల పార్లమెంట్ లో గొంతుకి వినవాలంటే మాదిగలు ఉండాలి. అలాంటి టైంలో ఇప్పుడు కాంగ్రెస్ అనేది మాల వాళ్ళకి ఇస్తా ఉంది, వాళ్ళు కొట్లాడరు. ఎందుకంటే వాళ్ళు మాల వాళ్ళు ముందు నుండే దానికి వ్యతిరేకంగా. వర్గీకరణ బీజేపీ ఎట్లా చేస్తుందని ఆయన అంటాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? నీకు వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళ అధికారంలో నువ్వే ఉన్నావు కదా, బీజేపీ ఉన్నది కదా. మరి 10 ఏళ్ళు చేయనని వాళ్ళు అసలు మెజార్టీ 303 మెజార్టీ ఉంది నీకు రాజ్యసభలో ఉంది మెజార్టీ, లోక్సభలో మెజార్టీ ఉంది, నీకు నీ ఎన్డీఏ పార్టీలో మెజార్టీ ఉంది. నువ్వు అప్పుడే చేయలేదు, చివరికి ఆర్డినెన్స్ కూడా చేయలేదు. ఇప్పుడు ఎట్లా చేస్తాడు? ఇప్పుడు 200 సీట్లు కూడా రావని చెప్పేసి వీళ్ళ సర్వేలు చెప్తున్నాయి. రేపు 303 సీట్లు ఒక్క పార్టీకి ఉన్నప్పుడే నువ్వు చేయలేదు, రేపు 200 సీట్లు కూడా రావు అని చెప్తున్నది ఇప్పుడు సర్వేలు. ఎట్లా చేస్తాడు? ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా, మందకృష్ణ గారు 341 సవరణ చేయడం అనేది కాంగ్రెస్ తాతకు సాధ్యం కాదు, బీజేపీ తాతకు సాధ్యం కాదు. సాధ్యమయ్యేటోళ్ళు అయితే ఇంతవరకు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా ఎందుకు చేయలేదు? నువ్వు కాంగ్రెస్ కోట్లేమని చెప్పినావు కదా, 10 ఏళ్ళు చెప్పినావు కదా, ఎందుకు చేయలేదు? మరి అట్లా అంటే బీజేపీ 10 ఏళ్ళు అధికారంలో ఎందుకు చేయలేదు? అందరు మెజార్టీతోనే వచ్చింది అధికారంలోకి, ఎందుకు చేయలేదు అంటే అది సాధ్యం కాదు. 341 సవరించడం సాధ్యం కాదు. ఎట్లా సాధ్యం కాదంటానంటే 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, స్పెషల్ మెజార్టీ రావాలి. అంటే 15 రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. ఇవాటి వరకు జరిగింది కేవలం 30 ఏళ్లలో జరిగింది. నీకు కేవలము ఒక్క తెలంగాణ రాష్ట్రంలో, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. నీకు పెద్ద మాదిగా అని చెప్పుకుంటున్నా నీ ఎవరైతే నీ చంద్రబాబు నాయుడు ఉన్నాడో, ఇప్పుడు పోయి నువ్వు ఆయనకు మద్దతు ఇస్తున్నావు కదా, నీ పెద్ద మాదిగా అని చెప్పుకొని తిరిగి మన మాదిగల మద్దతు తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆయన ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేయలేదని? ఎందుకు చేయలేదు చెప్పండి? ఎందుకు చేయలేదు అంటే అక్కడ మాలల మెజార్టీ కాబట్టి, ఆయన వ్యతిరేకిస్తారు కాబట్టి ఆయన చేయలేదు. అంటే నీ పక్కకు నువ్వు మాదిగా అని చెప్పుకొని ఓట్లు వేసుకున్న అధికారంలోకి వచ్చిన చంద్రబాబే నీకు చేయలేదు అసెంబ్లీ తీర్మానం. ఇంకెవరు చేస్తారంటే నాకు అర్థం కాలే. మిగతా రాష్ట్రాలలో చేస్తారా? కాబట్టి ఈ 341 సవరణ అసాధ్యము. అది కాంగ్రెస్ అయినా, అది బీజేపీ అధికారంలోకి వచ్చినా జరగదు. మరి వర్గీకరణ ఎట్లా సాధ్యం అంటే 371D అనేది కూడా రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. దానికి 2/3 మెజార్టీ రాజ్యసభలో, లోక్సభలో అక్కర్లేదు, దానికి స్పెషల్ మెజార్టీ అక్కర్లేదు. వాళ్ళ 371 రద్దు చేశారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా. ఎవరు?
బీజేపీ వాళ్ళు. BJP. సేమ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 371 దాంట్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరిస్తే నీకు వర్గీకరణ అంశాన్ని సింపుల్ గా అయిపోయి ముచ్చట. ఇప్పుడు ఆ వర్గీకరణ అనేది ఖచ్చితంగా కావాల్సిందని అంటారా? అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వర్గీకరణ అవసరమే లేదండి. ఇవాళ ఎందుకంటున్నానంటే 12% మాదిగలు ఉంది ఇక్కడ. నీ వర్గీకరణ వల్ల నువ్వు ఇచ్చిన ప్రపోజల్ వల్ల వచ్చేది 6%, 7% వస్తుంది. అంటే 5% నష్టం జరుగుతుంది జనాభా. మరి అటువంటిప్పుడు ఆ వర్గీకరణ వల్ల లాభం. అక్కడ మాలలు, ఆంధ్రప్రదేశ్లో మాలలు ఉన్నారు, అక్కడ వాళ్ళు 12% ఉన్నారు, వాళ్ళకి వచ్చేది 6%. అంటే ఇంకా 6% నష్టపోవాలి కదా వాళ్ళకి. అంటే నీ వర్గీకరణ థియరీ ఏదైతే ఉందో, నీ జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఏబిసిడి ఏదైతే ఉందో, ఆ ఏబిసిడి అనే 4 వర్గాలలో మాదిగలు 12% ఉంటే వాళ్ళకు కేవలం 7% రావాలి, మాలలు అక్కడ 12% ఉంటే వాళ్ళకి 6% రావాలి. అంటే అక్కడ మాలలు నష్టపోవాలి, ఇక్కడ మాదిగలు నష్టపోవాలి. ఇక్కడ మాలలు కేవలము వాళ్ళు ఉన్నది ఎంత, వాళ్ళు 4% ఉన్నారు, 4% ఉన్న వాళ్ళకి ఇక్కడ 6% వస్తుంది. 4% ఉంటే 3% ఉన్నారు, 6% వస్తుంది. అంటే వీళ్ళు ఇక్కడ లాభం అందరు మాలలు, అక్కడ మాదిగలు నష్టపోతారు. అంటే నీ సిద్ధాంతము ఏదైతే ఉందో, నీ వర్గీకరణ సిద్ధాంతం ఇప్పుడు చెల్లదు. రాష్ట్రము ఉమ్మడిగా ఉన్నప్పుడు వర్గీకరణ జనాభా లెక్కలు వేరు, ఇప్పుడు జనాభా లెక్కలు వేరు. కాబట్టి ఇవాళ రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే నువ్వు చెప్తున్నావో అది అసాధ్యము. ఎందుకు సాధ్యం కాదంటే ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. ఇవాళ ఎట్లయితే కేసీఆర్ ఇక్కడ ఓడిపోయాడో రేపు దేశంలో బీజేపీ ఓడిపోబోతున్నది. అంత వ్యతిరేకత ఉన్నది బీజేపీ మీద. కాబట్టి ఇవాళ ఉత్తరాదిలోనే బీజేపీకి ఇవాళ సీట్లు వచ్చే అవకాశం లేదు, దక్షిణాదిలో ఏమొస్తాయి బీజేపీకి. కాబట్టి ఇవాళ నీకు ఆ 303 సీట్లు ఉన్నప్పుడే బీజేపీ చేయలేదు, నీకు 200 సీట్లు పడిపోతే బీజేపీ ఎట్లా చేస్తుంది నీకు? ఇప్పుడు మీరేమో ఓడిపోతుందని మీరు చెప్తా ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే 400 సీట్లు 370 కంటే ఎక్కువ 100% గెలవేయండి, వచ్చి రాజ్యాంగం మార్పులు చేస్తామని చెప్తారు. రాజ్యాంగం వాళ్ళ తాత తరం కాదు మార్చడం. నరేంద్ర మోడీ తాత దిగొచ్చినా రాజ్యాంగం మార్చలేడు అంటున్నా నేను చెప్తున్నా ఈ సందర్భంగా. ఆయన ముత్తాతలు కాదు, ఆర్ఎస్ఎస్ ఎంత పెద్దగా చెప్పుకుంటున్నారు కదా ఆర్ఎస్ఎస్. రాజ్యాంగాన్ని మార్చడం వాళ్ళ తరం కాదు. ఒకవేళ రాజ్యాంగం మారితే సివిల్ వార్ వస్తుంది, దళితులంతా ప్రత్యేక దేశం అడుగుతారు, ప్రత్యేక దేశాన్ని కోరుకుంటారు, ద్రవిడులంతా ప్రత్యేక దేశాన్ని అడుగుతారు. చేస్తారా చెప్పండి? అంటే ఇప్పుడు అందులో మెయిన్ గా అంటే ఇప్పుడు 3 తలాక్ లాంటి, ఇప్పుడు మీ రిజర్వేషన్స్ లాంటి ఇలాంటి అంటే మొత్తం మార్పు కాదు ఇలాంటివి చేస్తామని చెప్తా ఉన్నారు. 3 తలాక్ ఆల్రెడీ చేశారుగా. రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి బీజేపీ అంటున్నది కదా. రిజర్వేషన్లు ఎత్తేసే తరం నీ బ్రహ్మతరం కూడా కాదు, నీ తరం కాదు, నీ బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు. ఎందుకంటే అసమానతలు ఉన్నంత కాలము రిజర్వేషన్లు ఎత్తేయడము ఎవరి తరం కాదు అది. కాబట్టి ఇవాళ నేను ఒకటే అడగదలుచుకున్న ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ రోజు నేను చెప్తున్నా, రిజర్వేషన్లు ఎత్తేయడం అనేది ఆర్ఎస్ఎస్ కాదు కదా, బీజేపీ కాదు కదా, ఎవరి తరం కాదు. కాబట్టి మీరు ఎట్లా మార్చగలుగుతారు? రాజ్యాంగాన్ని ఎట్లా మార్చగలుగుతారు? రాజ్యాంగాన్ని మారిస్తే సివిల్ వార్ వస్తుంది, అంతర్గత యుద్ధం వస్తుంది. 93% ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలంగాణలో 85% దేశంలో ఉన్నారు, వాళ్ళంతా తిరుగుబాటు చేస్తారు. రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చకుండా ఎన్నైనా మార్చుకోవచ్చు. 368 ప్రకారంగా ఇప్పుడు 155 సవరణలు జరిగినాయి. నువ్వు ఎన్నైనా మార్చుకో, సవరణ చేయి. రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పేసి దమ్ము నీకెక్కడిది? పార్లమెంట్కే అధికారం లేదండి, రాజ్యాంగాన్ని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వెవరు చేయడానికి? నీ తాత జాగిరా అయితే మొన్న ఈ దేశం? నీ అంటే ఓట్లు అనేవి అన్ని బీజేపీకి అందరు మొత్తం అంటే ఈవీఎంలు మేనేజ్ చేసుకొని మొత్తం దేశంలో మొత్తం 400 సీట్లు సంపాదిస్తామంటే నడవదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వచ్చే తరాలు ఊకోవు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ చేస్తున్న వితండవాదం ఏదైతే ఉందో 400 సీట్లు వస్తాయి బీజేపీకి, వర్గీకరణ అవుతుంది బీజేపీ వల్ల, లేకపోతే ఇంకేదో అవుతుంది బీజేపీ వల్ల అని చెప్పేది శుద్ధ అబద్ధం. చిత్తశుద్ధి బీజేపీకి ఉంటే నిజంగానే 303 సీట్లు ఉన్నప్పుడే చేయాల్సి ఉండే, చేయలేదు. ఇప్పుడు 400 సీట్లు వచ్చేసి రేపు ప్రభుత్వం ఇక్కడ కూలిపోయి రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చి మందకృష్ణ మాదిగ ఆయనను ముఖ్యమంత్రి చేస్తా అన్న భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆయన ఒక ప్రపోజల్ ఏంటంటే బీజేపీ అధికారంలోకి వస్తే మందకృష్ణ మాదిగని ముఖ్యమంత్రి చేస్తాము, అంటే సెంటర్ లో అధికారంలో వస్తే స్టేట్ లో అతను ముఖ్యమంత్రి. ఈ విధంగా అదే ఇప్పుడు వాళ్ళకున్న అదేంటంటే దళిత ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా దళిత ముఖ్యమంత్రి మేము చేస్తాము అని చెప్పేసి బీజేపీ, మరి బీసీ ముఖ్యమంత్రి బీజేపీ చేయలేదు కదా. కనీసం బీజేపీ అక్కడ బీజేపీ లీడర్ గా రాజాసింగ్ పెట్టలేదు పాపం. బీసీ హిందుత్వం గురించి తలకాయ కోసుకుని ఉరుకుతాడు కదా,
మరి అటువంటి వాడిని తీసుకొచ్చి అలా అసలు చేయకపోతే నోరు మూసుకొని సపోర్ట్ కూర్చొని మాధవిలతో కూడా సపోర్ట్ చేస్తలేడు. ఎలా తిరుగుతలేడు, ముఖం ఎక్కడ ఎక్కడ ఎత్తుకొని తిరిగే పరిస్థితి రాజసింగిగా లేదు. అటువంటి అప్పుడు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్న బీజేపీ బీజేపీ లీడర్ని చేయలేదు, నిన్ను చేస్తావా? ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తాన కేసీఆర్ నేను ముఖ్యమంత్రి చేయలేదు, నిన్నే చేస్తాడు. దళిత ముఖ్యమంత్రి ఎవరైనా టీవీ 9 వాళ్ళు అడిగితే ఏం చెప్పిండు? ఇంకెవరు మందకృష్ణ మాదిగం చేస్తానన్నాడు. చేసిండా? నేను రేపు బీజేపీలు కూడా చేయరు. ఇదే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇవాళ ప్యాకేజీల కోసము మాదిగ జాతిని అమ్మేస్తా మనవాద పార్టీకి అంటే నడవదు. మాదిగ జాతి ఊకోదు, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సవాలే లేదు. మాదిగల్లో ఉన్న మేధావులు, మాదిగల్లో ఉన్న యువత మేలుకున్నారు. నీ మీద తిరుగుబాటు వస్తుంది. నీ చాప్టర్ క్లోజ్, బీజేపీ చాప్టర్ దేశంలో క్లోజ్ అయినట్టుగానే మందకృష్ణ మాదిగ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. మాదిగ జాతి తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. 100% చదువుకున్న విద్యావంతులు, మేధావులు ఇంకా ఎంతకాలం నువ్వు మోసం చేయలేవు, ప్రజల్ని అమాయకులను మోసం చేయలేవు. 30 ఏళ్ళుగా మోసం చేస్తున్నావు. ఇక నీ మోసాలకు పులి స్టాప్ పెట్టే రోజు ఒక 1 మంత్లే ఉందని చెప్పేసి సందర్భంగా మందకృష్ణకు చెప్పదలుచుకున్నా నేను. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరే అంటారు, చాలా మంది అంటా ఉన్నారు ఎస్సీలో అంటే మాదిగలకి అన్యాయం జరుగుతా ఉన్నది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ 3 క్యాడర్ అయ్యారు. ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ చూస్తే బీఆర్ఎస్ అని అంటా ఉంది, మందకృష్ణ మాదిగ చూస్తే బీజేపీ అంటారు, ఇప్పుడు ఈ మోత్కుపల్లి నరసింహ ఆయన చూస్తే కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మీ దాంట్లో 3 వర్గాలకి కొట్లాడుతూ ఉన్నారు. కానీ మీ అంశాలు ఏవైతే ఉన్నాయో, మీకు కావాల్సిన ఏదైతే ఇప్పుడు రాజ్యాంగంలో మీకు పొందుపరిచిన నియోజకవర్గాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కొట్లాడక వీళ్ళే ముగ్గురే కొట్లాడుతూ ఉన్నారు. ఇలా చూడొచ్చు. అసలు నేనేమంటున్నానంటే ఇవాళ మాదిగ జాతి ఇంత విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారకుడు మందకృష్ణ మాదిగ. ఇవాళ ఫస్ట్ ఆయన మహాజన సోషలిస్టు పార్టీ కంటే ముందు, ఎంఎస్పీ కంటే ముందు ఆయన మహాజన సంఘర్షణ సమితి పెట్టాడు. అదొక రాజకీయ పార్టీ. ఎందుకు పోటీ చేయలేదు? తర్వాత ఎంఎస్పీ పెట్టాడు. నువ్వు ఎందుకు పోటీ చేయలేదు? మాదిగలు ఇప్పుడు రెడ్లు, కాంగ్రెస్ పార్టీ రెడ్లు ఓన్ చేసుకున్నారు, వెలమలు బీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకున్నారు. నువ్వు మాదిగలు నీ ఎంఎస్పీ పార్టీని ఎందుకు ఓన్ చేసుకోలేదు? నువ్వు ఎందుకు పోటీ చేయలేదు మాదిగలతో? ఎందుకు దాన్ని సైలెంట్ గా అక్కడ కోల్డ్ స్టేజ్ లో పెట్టినావు? గత 30 ఏళ్ళుగా 2 పార్టీలు నువ్వే కదా ఫ్లోట్ చేసింది. మరి 2 పార్టీలలో ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు పోటీ చేపియలే? పోటీ చేపిస్తే ఖచ్చితంగా గెలిచేటోళ్ళు. మాదిగలు ప్రజాప్రతినిధులు అయ్యేటోళ్ళు, పోయేటోళ్ళు. ఇవాళ నేను అదే ఆర్ఎస్పీని కూడా అదే అడిగిన. ఆర్ఎస్పీ నువ్వు బీఎస్పీలో ఉన్నప్పుడు మొత్తం ఇవాళ మాదిగలు అత్యధికంగా నీకు సపోర్ట్ చేసిండ్రు. నువ్వు అదే బీఆర్ఎస్ తోని నువ్వు ఎమ్మెల్యే ఎన్నికలలో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? పెట్టుకుంటే ఒక 10-19 సీట్లు కనుక ఇస్తే దాంట్లో 5గురు నీకు గెలిచేటోళ్ళు, అలా మాదిగలే ఎక్కువ మంది గెలిచేటోళ్ళు. అవునా కదా? కాబట్టి అక్కడ ఆర్ఎస్పీ ఏం చేశాడు? ఆయన స్వార్థం కోసము, ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం బహుజనవాదాన్ని బొదపెట్టి మన కేసీఆర్ దగ్గర పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. అది కేవలం ఆయన కోసమే. అక్కడ ఆయన కోసమే, ఇక్కడ ఆయన కోసమే చేశాడు. బీఎస్పీ ఆయన కోసమే పనిచేశాడు ఆయన. తర్వాత ఇప్పుడు మళ్ళా వచ్చి బీఆర్ఎస్ లో చేసి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు. అది స్వార్థం కాదా? అది నువ్వు ఆయన జాతి కోసం చేసినావా, జాతి మేలు కోసం చేసినావా? ఇవాళ ఈ మందకృష్ణ మాదిగ కూడా ఎంఎస్పీని పక్కన పడేసి, కోల్డ్ స్టేజ్ లో పడేసి, తర్వాత మహాజన సంఘర్షణ సమితి ఎంఎస్ఎస్, అది కూడా ఇది ఎంఎస్పీ, అది ఎంఎస్ఎస్, ఈ రెండింటిని పక్కన పడేసి ఆయన ఇవాళ బీజేపీకి ఒకసారి అమ్మేస్తాడు, కాంగ్రెస్కి ఒకసారి అమ్మేస్తాడు, ఒకసారి తెలుగుదేశానికి అమ్మి పడేస్తాడు, ఒకసారి టీఆర్ఎస్ అమ్మి పడేస్తాడు జాతిని అంతా. అంటే ఈ జాతి మాదిగలు సొంతగా అధికారులకు రావద్దా? ఈ జాతి ఎమ్మెల్యేలు కావద్దా? ఎంపీలు కావద్దా? ఈ జాతి ముఖ్యమంత్రులు పదవులు చేపట్టద్దా? ఈ జాతి స్వయంగా నిన్ను ఎందుకు నిలబెట్టింది? ఎంఎస్పీ నుండి 3 మాదిగల్ని ఇక్కడ, లేదా ఈ 17 మాదిగలను ఎందుకు నిలబెట్టాను? 17కి 15 నిలబెట్టకపోయాను దమ్ముంటే. నువ్వు ఏపీ పోయి చంద్రబాబు సపోర్ట్ చేస్తూ, బీజేపీ సపోర్ట్ చేస్తూ ఆడొక ప్యాకేజ్ మాట్లాడుకుంటావు, తెలంగాణకు వచ్చి బీజేపీతో ప్యాకేజ్ మాట్లాడుకుంటావు. ఇంకెంతకాలం అండి మాదిగలను మోసం చేస్తావు? ఈ ప్యాకేజ్ స్టార్లతోనే ప్రాబ్లం అంతా. అటు ఆర్ఎస్పీ ప్యాకేజీలు మాట్లాడుకొని ఆ రకంగా బొంద పెట్టిండు, ఇటు మందకృష్ణ ప్యాకేజీలతో ఈ రకంగా బొంద పెట్టిండు. ఇక మాదిగ జాతి ఎక్కడ ఐక్యంగా ఉంటుందండి? ఎక్కడ ఒక మాట మీద, ఒక ప్లాట్ఫామ్ మీద ఉండే అవకాశం ఉంది? నువ్వు ఈ ప్యాకేజ్ స్టార్లతోని, ఈ ప్యాకేజ్ స్టార్లను నమ్మే కదా ఇప్పుడు మోసపోయింది మాదిగ జాతి అంతా కూడా ఇప్పటిదాకా 30 ఏళ్ళుగా. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా మాదిగలారా మేలుకోండి. మందకృష్ణ మాదిగ క్రైస్తవుడై మాదిగగా చెప్పుకునే దమ్ము లేదు. ఇవాళ క్రైస్తవులుగా అంతో, అప్పుడు ఆర్ఎస్పీ ఒక క్రైస్తవుడు, ఆయన కూడా మా క్రైస్తవుని నేను మాదిగనని చెప్పుకునే దమ్మే లేదు. ఇవాళ ఇట్లాంటి వాళ్ళతోని ఏం జరగదు. 100% ఇప్పటికీ 80% క్రైస్తవులుగా ఉన్నారు మాదిగలు. బీజేపీకి ఒక్కరు కూడా ఒక ఓటేయరు. సేమ్ నువ్వు వద్దన్నా కాంగ్రెస్కో బీఆర్ఎస్కో వేసుకుంటారు వాళ్ళు. అవునా కదా? నువ్వు ఒకవేళ నిజంగానే నీవు శక్తివంతుడు అయితే మాదిగలు నీ మాట అంటే 19 ఎస్సీ నియోజకవర్గాలలో ఒక్కటి కూడా బీజేపీ ఎందుకు గెలవలేదు?
ఒక్కటి కూడా ఎందుకు గెలవలేదు? నువ్వు ఎందుకు గెలిపించలేదు ఒక్కదాన్ని కూడా? నువ్వు మద్దతు ఇస్తే గెలిపించాలి కదా, నీకు అంత శక్తే ఉంటే. ఒక్కటి డిపాజిట్ కాదు కదా, 5,000 ఓట్లు కూడా సక్కరాని కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. అంటే మందకృష్ణ మాదిగ మరి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 40,000, 50,000, 70,000, 80,000 దాకా 1,00,000 ఓట్ల దాకా ఉన్నది ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో మాదిగలు. అట్లాంటి పరిస్థితులలో ఒక్కరికి కూడా 5,000 ఓట్లు కూడా చక్కగా రాలేదు నువ్వు సపోర్ట్ చేసినాక. కాబట్టి ఇవాళ నువ్వు సపోర్ట్ చేస్తే ఎంపీలు గెలుస్తాయనుకోవడం భ్రమ, ఉట్టిదే. కాబట్టి ఇవాళ దళిత క్రైస్తవులకు మేము రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పిన బీజేపీకి ఎట్లా ఈ క్రైస్తవ మాదిగలు ఎట్లా ఓట్లు వేస్తారు చెప్పండి మందకృష్ణ గారు? ఓపెన్ గా అడుగుతున్నా, ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. రిజర్వేషన్లను రద్దు చేస్తా అంటున్న బీజేపీ, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వ అంటున్న బీజేపీ, దానికి ఎట్లా దళిత క్రైస్తవులు, దళితులు, మాదిగలు ఓట్లు వేయాలి చెప్పండి మీరు మందకృష్ణ గారు? ఏ రకంగా వేయాలి చెప్పండి? అంటే మీలాంటి దగులుబాజీ ప్యాకేజీ మోసాలకు మాదిగ జాతి ఎంతకాలం మోసపోవాలో చెప్పండి ఇంకా. కాబట్టి ఇప్పటికైనా మీ మోసాలను పక్కన పెట్టండి. కావ్య లాంటి అమ్మాయి ఆమె మతం మార్చుకున్నంత మాత్రం, భర్త ద్వారా పెళ్లి ద్వారా మతం మార్చుకున్నంత మాత్రం ఆమె కులం మారతలేదు. కాబట్టి ఆమెకు పోటీ చేసే అర్హత రిజర్వేషన్ లో ఉంటది. నువ్వు చక్కగా నువ్వు ఉండి నువ్వు కడెం శ్రీయర్కి 30 ఏళ్ళు ఆయన దగ్గర తానా తంతోనా అనుకుంటా, ఆయన దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకుంటా, ఆయనకు సపోర్ట్ చేసినప్పుడు లేనిది, రాజయ్యను ఒడగొట్టినప్పుడు లేనిది, ఇవాళ రాజయ్య టికెట్ రాకుండా కారణం ఎవరు? నీలాంటి మాదిగలు అటిట్యూడ్ కాదా? రాజా లాంటి వాళ్ళకు ఇట్లా ఇవాళ రాజా లాంటి వాళ్ళే కాదు, చాలా మంది వాళ్ళ క్యారెక్టర్ నిలుపుకోలేక, వాళ్ళు కరెక్ట్ గా ఉండలేక, ఈ జాతి పట్ల కమిట్మెంట్ లేక ఇవాళ ఖచ్చితంగా ఇవాళ మాదిగ జాతి వెనుకబడడానికి, ఈ రకంగా విడిపోవడానికి, 12 సంఘాలు పెట్టుకోవడానికి మందకృష్ణ ఒంటెద్దు పోకడలు, ఒంటెద్దు నిర్ణయాలు, తన ఇష్టారాజ్యంగా వ్యవహారాలు, ప్యాకేజీ వ్యవహారాలు చేయడం వల్లనే జరుగుతుంది. ఇప్పటికైనా మందకృష్ణ తన పద్ధతిని మార్చుకొని మాదిగ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పి తను చేసిన తప్పులను ఒప్పుకొని ఈ జాతికి మేలు జరిగే విధంగా కార్యాచరణ చేయాలి. కానీ ఇంకా మోసం చేస్తే ఈ మాదిగలు క్షమించరు. సార్, మీరు గతంలో చూసుకున్నట్లయితే దళిత క్రైస్తవ దండోరాన్ని పెట్టారు. మీరు ఏ విధంగా దళితులు అంటే మీ క్రైస్తవుల గురించి మీరు ఏ విధంగా చేశారు? మీరు చాలా చూసాము మీ చరిత్ర కానీ, మీరు పడ్డ పోరాటాలు కానీ, లేకుంటే ఉస్మానియా క్యాంపస్ వేదిక చేసుకొని మీరు చేసిన ఫ్యాకల్టీ ఉన్నప్పుడు కూడా పోరాటాలు అయితే చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ మీ నుండి ఇంతవరకు అంటే మీరు ఇంకా బయటికి రాకపోలే, అంటే ఇంతవరకు కూడా చాలా మందికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అంటే తెలియకపోవడానికి గల కారణాలు ఏంటి? కారణం ఏంటంటే ఒకటే కారణం. నేను దళిత క్రైస్తవ దండోరా స్టార్ట్ చేసింది జనవరిలో. ఓకే, జనవరి ఇప్పుడు ఏప్రిల్ ఎన్నికలు వచ్చినాయి మధ్యలో. సో నేను ఇక్కడ నిర్మాణ పరంగా ఇంకా పోకముందే ఎన్నికలు వచ్చినాయి. సో నిర్మాణ పరంగా పోవడం ఒకటి ఉంది. తర్వాత నేను రాజకీయ పార్టీ పెట్టేది ఉంది. 100కు 100% నేను దక్షిణాదిలో రాజకీయ పార్టీ పెట్టబోతాను. సో ఖచ్చితంగా దక్షిణాది సమస్యల మీద, దళిత క్రైస్తవుల సమస్యల మీద, ఓబీసీల సమస్యల మీద, ఆదివాసుల సమస్యల మీద, మైనార్టీల సమస్యల మీద ఇవాళ గలము ఇవ్వడానికి, పార్లమెంట్లో పోటీ చేయడానికి యాక్చువల్గా ఇప్పుడే 2024 చేయాలనుకున్నా. బట్ నాకు ఇప్పుడు నేను బీఆర్ఎస్ తీసుకోవడానికి 8 నెలల టైం పట్టింది. ఓకే, నాకు మొత్తం తీసుకోవడానికి. అంటే 8 నెలల టైంలో నేను ఆగస్టులో బీఆర్ఎస్ తీసుకున్నా. ఆగస్టులో తీసుకుని నా అన్ని కూడా వచ్చేసరికి నా అలయన్స్ అన్ని రావాలి కదా, వచ్చేసరికి టైం అంతా పోయింది. నేను అది జనవరిలో స్టార్ట్ చేసిన దండోరా, అది దళిత క్రైస్తవ దండోరా. అప్పటికి ఆ టైం ఎక్కువ లేదు, ఎలక్షన్లు వచ్చేసినాయి, ఎలక్షన్ 3 వచ్చేసింది, ఎలక్షన్లు వచ్చేసినాయి. కాబట్టి నేను నిర్మాణాత్మకంగా ముందుకు పోలేకపోయినా. కానీ ఖచ్చితంగా 2029లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను పార్లమెంట్ మెట్లెక్కుతా. నాకేం అదేం లేదు. ఈ ఈ ఈ సమయం ఇప్పుడు నాకు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ గారికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది, ఆయన వీఆర్ఎస్ పెడితే అరగంటలో ఆయనకు ఆర్డర్ వచ్చింది. నాకు 8 నెలలు పట్టింది ఒక ప్రొఫెసర్గా. ఎందుకు తేడా ఏంటిది? ప్రవీణ్ కుమార్ బీజేపీకి బీఆర్ఎస్ కమ్ముడు పోయాడు కాబట్టి, ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు కాబట్టి ఆయనకు అరగంటలో అవకాశం వచ్చింది. కానీ నాకు 8 నెలలు పట్టింది నాకు పర్మిషన్ రావడానికి. అంటే మొత్తం ప్రాసెస్ కావాలి కదా. కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి అరగంటలు ఎట్లా వస్తుందండి? కేంద్ర శాఖ హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వాలి, రాష్ట్ర హోంశాఖ క్లియరెన్స్ ఇవ్వాలి, ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి, అన్ని శాఖలు తిరిగి వచ్చి ఆయనకు పర్మిషన్ రావాలి. అరగంటలు వస్తుందండి ఎవరికైనా? నీకు వాళ్ళతో ఒప్పందం లేకపోతే, కేంద్ర ప్రభుత్వంతో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం లేకపోతే, ఆ ఒప్పందంలో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్కి వెళ్ళిండు. ఆ ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ని దెబ్బకొట్టి ఇలా బీఎస్పీ అన్ని పోటీ చేసి కాంగ్రెస్ని దెబ్బకొట్టితే అది రివర్స్ అయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రజలు ప్రవీణ్ కుమార్ నమ్మలేదు. ఆయనను 3.5 లక్షల ఓట్లు తగ్గినాయి ఇంకా బీఎస్పీ గతంలో 2018 కంటే కూడా. కాబట్టి ఇలా ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని నమ్మితే బీఎస్పీ అధికారానికి వస్తా అన్నాడు. అయినా ముఖ్యమంత్రి అభ్యర్థిని మాయావతి ప్రకటించిపోయింది. అవునా కాదా? ఆయనే
ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టు అయినా ఓడిపోయాడు, ఒక సీటు కూడా గెలవలేదు. అంటే ప్రజలు బీఎస్పీ వైపు ఉన్నారా, ఎవరి వైపు ఉన్నారు? కాంగ్రెస్ వైపు ఉన్నారా? కాబట్టి బీఆర్ఎస్ వైపు లేరు, బీఎస్పీ వైపు లేరు, కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ విషయాలు మనం గమనించకుండా, ప్రజలు ఎటువైపు ఉండాలనే విషయాన్ని గమనించకుండా, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని గమనించకుండా, ఇవాళ కూడా కాంగ్రెస్ ఇంత దుర్మార్గం చేస్తుంది కాబట్టి ఓడించమంటున్నాం. నేను కూడా చెప్తున్నా డైరెక్ట్ గా. కానీ కడియం కావ్యకు ఆ కడియం కావ్య మతం మారినంత మాత్రాన ఆమెకు పోటీ చేసే అర్హత లేదని చెప్పేసి ఆమె మీద దుమ్మెత్తిపోవడానికి వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఆమె కులం మారతలేదు, మతం మారింది. అట్లాగే ఇవాళ నీది కులం మారలేదు, నువ్వు మతం మారిన క్రైస్తవుని. యాక్చువల్గా నీకు రిజర్వేషన్ మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు నీకు మా ఎస్సీ వర్గీకరణ విషయంలో. ఎందుకంటే అది ఓన్లీ హిందూ మాదిగలకు సంబంధించిందే. కానీ నువ్వు క్రైస్తవుడు అండి, హిందూ మాదిగల గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది? నీకే లేనప్పుడు ఆ అమ్మాయి ఆమె హిందూ, యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ హిందూ, బైండ్ల కులం. ఇవాళ ఒక ముస్లిం చేసుకున్నంత మాత్రం వాళ్ళ బైండ్ల కులం మారలేదు కదా. సో ఆమెకు అర్హత లేదని చెప్పడం నువ్వెవరి? నాకు అర్థం కాలే. నీకు వర్గీకరణ ఉద్యమాన్ని నువ్వు క్రైస్తవుడు అయ్యండి హిందూ మాదిగల గురించి కొట్లాడుతున్నావు. నీకు అర్హత ఉన్నప్పుడు ఆమె బైండ్ల కులం హిందూ అయి ఉండి ఆమెకు ఒక భర్తం చేసుకున్నంత మాత్రాన ఇవాళ ఆమె కులం ఏమైనా మారిపోయి ఓసి అయిందా? ఏమన్నా కాలేదు కదా. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా విజ్ఞానవంతులుగా, రాజ్యాంగం తెలిసిన వ్యక్తులుగా, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులని చెప్పుకుంటున్నావు నువ్వు. అటువంటిప్పుడు ఒక దళితుల మీద కాదు నీ పోరాటం చేయాల్సింది. నీ పోరాటం అగ్రవర్ణాల రేవంత్ రెడ్డి మీద చేయి. మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, రేవంత్ రెడ్డి చేసిన అన్యాయాన్ని నిలదీస్తున్నాం అని చెప్తున్నాం కదా. మాదిగలకు చేస్తున్న అన్యాయాన్ని మేమేం సమర్థించట్లేదు కదా. మాదిగలకు టికెట్లే కాదు, పదవులు కూడా ఇవ్వలే ఆయన. ప్రభుత్వంలో అధికారంలో పదవులు కూడా ఇవ్వలే. మొత్తం తన రెడ్డి సమాజ వర్గానికి ఇచ్చుకున్నాడు. దాన్ని నిలదీస్తున్నాం కదా బహిరంగంగానే. మేము చివరి వరకు కూడా అడిగినాం. చివరి వరకు ఏది వరంగల్లో కడియం కావ్య బదులు మాదిగలకు ఇవ్వండి అని. చివరి వరకు కూడా కనీసం ఎమ్మెల్సీ, ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మాదిగలకు ఇవ్వండి అన్నాం. అది కూడా ఇవ్వలేదు ఆయన. మళ్ళీ కాపుకి ఇచ్చిండు అక్కడ. సో కాబట్టి ఇవాళ బీసీలకు 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చినావు. ఒక బీసీకి మళ్ళీ కాపుకు ఎమ్మెల్సీ ఇచ్చుకున్నావు. నీ రెడ్లకు మాత్రం 9 ఇచ్చినావు ఎంపీ సీట్లు. మాదిగలు అక్కడ ఇంత 12% జనాభా, 15% జనాభా ఉన్న వాళ్ళకు ఒక సీటు ఇవ్వలేను. 5% లేనోడివి నువ్వు 9 సీట్లు పార్లమెంట్ సీట్లు ఇచ్చుకున్నావు. నువ్వు 12% పైగా ఉన్న మాదిగలకి 2 టికెట్లు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ ఓట్లు లేవా? ఇప్పుడు మనకైతే ఇప్పుడు మీరు బీజేపీ మేనిఫెస్టో చూసారు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూసారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే మనకి ఎక్కువ సీట్లు వస్తే కేంద్రంలో మన పలుకుబడి ఎక్కువ ఉంటుందని అంటామండి. ఇప్పుడు ఈ 3 పార్టీలు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు బీసీ అనే కాదు, ఎస్సీ అనే కాదు, అన్ని వర్గాలు ఎవరిని నమ్ముతా ఉన్నారు, ఎవరిని నమ్మాలి? ఇప్పుడు నేను ఏమంటానంటే బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీ ఒకటి, దాంట్లో ఎవరు కాదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అది ఉత్తరాది పార్టీలు, అవి ఇక్కడి పార్టీలు కాదు. చివరికి బీఎస్పీ కూడా ఉత్తరాది పార్టీ. ఇంకా మిగతా పార్టీల సంగతి అంటే అవి పెద్ద అస్తిత్వం లేని పార్టీలు. ఇక విషయానికి వస్తే ఇవాళ పార్లమెంట్ సీట్లలో 6 సీట్లు ఎంపీ సీట్లు బీఆర్ఎస్ ఇచ్చింది, బీసీలకి 2 మాదిగలకు ఇచ్చింది, అక్కడ ఒక మాలకు పెద్ద పిల్లలు ఇచ్చింది. ఏమి ఇక్కడ కంటోన్మెంట్లో చనిపోయింది కాబట్టి సాయాన్ని కుటుంబానికి ఇచ్చింది. అంతో ఇంతో మేలు చేసింది ఈ కాంగ్రెస్తో పోల్చుకుంటే బీసీలకి, అట్లాగే మాదిగలకి. బీజేపీ మాదిగలకి ఇచ్చింది కావచ్చు, బీసీలకు కూడా కొంత ఇచ్చింది కావచ్చు. కానీ ఆ పార్టీ కులగణన చేయాలి, బీసీలకి రాజకీయ రిజర్వేషన్ చేయాలి, బీసీలకి చేయాల్సిన మేలు చేయలే. బీసీ ముఖ్యమంత్రి చివరికి బీజేపీ ఎల్పీ లీడర్గా, లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా కూడా ఒక బీసీని చేయలే. మరి దానికంటే ఇవాళ అంతో ఇంతో డిప్యూటీ సీఎం ఒక మాదిగం చేసింది, తర్వాత ఒక బయలుదేరం చేసింది, అంతో ఇంతో బీసీలను స్పీకర్స్గా చేసింది, శాసన మండలి చైర్మన్గా చేసింది. అవునా కదా? మరి ఓయూ విద్యార్థులకు సీట్లు ఇచ్చింది, ఎంపీ సీట్లు ఇచ్చింది, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. ఒక కేయూ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఒక ఎంపీ టికెట్ ఇచ్చింది గతంలో. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే వీళ్ళు బెటరే కదా. అందులో ఇప్పుడు 2 దళిత క్రైస్తవులకి, మాదిగలు వాళ్ళిద్దరు మాదిగ క్రైస్తవులకి ఇద్దరికి అక్కడ వరంగల్ టికెట్ ఇచ్చింది, ఇక్కడ మాదిగ క్రైస్తవుడు అయిన ఆర్ఎస్ ప్రవీణ్కు టికెట్ ఇచ్చింది. మరి ఈ రకంగా చూస్తే మరి బీఆర్ఎస్ఏ బెటర్గా ఉంది కదా, బీఆర్ఎస్ఏ బెటర్గా కొంత ఉంది కదా. కాబట్టి కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే బీఆర్ఎస్ఏ సెక్యులర్గా ఉంది. 10 ఏళ్లలో దళిత క్రైస్తవుల మీద ఒక దాడి జరగాలి, మత కలహాలు జరగాలి, హిందూ ముస్లిం కొట్లాటలు జరగాలి. సరే అవినీతి జరిగింది అని అంటున్నారు కాబట్టి అవినీతి మీద న్యాయ సంస్థలు ఉన్నాయి, అవినీతి నిరోధక సంస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అవన్నీ కూడా రేపు ఆయనను వాళ్ళు తప్పు చేస్తే అది ప్రజల సొమ్ము కాబట్టి నువ్వు ఖచ్చితంగా నిలదీయండి. నీ అధికారం బీజేపీ అధికారం మన కేంద్రంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అయితే 5 ఏళ్ళ దాకా అధికారంలో ఉంటుంది కదా. మీరు తీసి బోర్లు వేయండి, వాళ్ళను తప్పేం లేదు. సార్ ఆఖరిగా ఫోన్ ట్యాపింగ్ లో కూడా మీరు వేయండి.
సార్ ఆఖరిగా ఏంటంటే ఇప్పుడు మీకు రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా ఇప్పుడు ఎలక్ట్రాన్ బాండ్లని కొత్తగా వస్తా ఉన్నాయి. అవును. నిజంగా అది వాస్తవంగా రాజ్యాంగం ఉందా లేకుంటే ఇప్పుడు కల్పించిందా, నిజంగా అది చట్టబద్ధమైందా, ఇప్పుడు అది అవసరమా లేకుంటే ఎట్లా చూడొచ్చు ఎలక్ట్రల్ బాండ్స్ అనేటిది రాజ్యాంగబద్ధమేం కాదు. అది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కు విరుద్ధం. అది కేవలం క్విడ్ ప్రోకో, అంటే కేంద్ర ప్రభుత్వంలో నేను అధికారంలో ఉన్నా కాబట్టి లక్షల కోట్ల రూపాయలు నీకు మేలు చేస్తా అదానికి. అదాని ఏం చేస్తాడు, నాకు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో డబ్బులు ఇస్తాడు. అట్లాగే ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, బీజేపీకి ఎక్కువ ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, అన్ని పార్టీలకు ఎక్సెప్ట్ నాకు తెలిసి సిపిఎం బిఎస్పీ తప్ప, ఈ రెండు పార్టీలు తప్ప అన్ని పార్టీలు తీసుకునే డబ్బులు. సో ప్రతి ఒక్క రూపాయి తీసుకున్నట్టే, కోటి రూపాయలు తీసుకున్నది 100 కోట్లు తీసుకున్నట్టే. కాబట్టి ప్రతి పార్టీని దాంట్లో భాగస్వామ్యం ఉంది. ఏదో ఒక బీజేపీని ఇబ్బంది ఎందుకనాలే, కాంగ్రెస్ బాండ్స్ మేము వ్యతిరేకించదా, ఏమన్నా తీసుకోకుండా ఉన్నదా? బీఆర్ఎస్ ఏమైనా తీసుకోకుండా ఉన్నదా? లేదంటే మన వైఎస్ఆర్సీపీ ఏమైనా తీసుకోకుండా ఉన్నదా? లేకపోతే టీడీపీ ఏమైనా తీసుకోకుండా ఉన్నదా? డిఎంకే తీసుకోకుండా ఉన్నదా? ఏ పార్టీ, ఏ సమాజ్వాదీ పార్టీ తీసుకోకుండా ఉన్నదా? ప్రతి పార్టీని తీసుకునే రెండు పార్టీలు తీసుకోలేదు. సో కాబట్టి ఇవాళ బీజేపీకి, కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలకు కానీ ఎలక్ట్రల్ బాండ్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని కాపాడుతామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా రాజ్యాంగానికి తూట్లే పొడుచుకుంటూ వచ్చింది. ఇప్పటిదాకా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ తూట్లు పొడుచుకుంటే వచ్చింది. 105 సంవత్సరాలలో 100 సంవత్సరాలు దాదాపు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎవరికి మేలు కోసం చేసింది కాంగ్రెస్ పార్టీ? తమ వర్గ ప్రయోజనాలను కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ పేదలకు చేసిన ఏం లేదు. బీజేపీ ఇంకా దుర్మార్గమైన పార్టీ. అదానీ, అంబానీ లాంటి వాళ్ళకు రుచి పెడుతుంది. దేశంలో ద్రవ్యోల్లంబన పెరిగింది, మరొకవైపు పేదరికం పెరిగింది, మరొకవైపు నిరుద్యోగము 69% పెరిగిపోయింది. ఇవాళ మొత్తం కేవలం ఉట్టి అబద్ధాల ప్రచారాలు, సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ ఏ వీడియో తీస్తే దాంట్లో మొత్తం అంది మార్చినాం, ఇది దేశాన్ని 5వ స్థానం తీసుకుపోయినాం. అరే దేశం 5వ స్థానం కాదు, రేపు 3వ స్థానం కూడా తీసుకుపోతారు. ఎవరు కూర్చున్నా, ఎందుకంటే దేశంలో జనాభా ఎక్కువ ఉన్నది. జనాభాలో కన్జ్యూమర్ మనం ఎక్కువ. ఇవాళ సెల్ ఫోన్ కొనవాళ్ళు లేడు, ప్రతి వస్తువు కొనవాళ్ళు లేడు. కాబట్టి ఎప్పుడైతే వస్తువులు కొంటున్నామో ఖచ్చితంగా ఆ దేశంలో అది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితే ఇన్కమ్ వస్తుంది దేశానికి. ఇన్కమ్ వస్తే ఆటోమేటిక్గా దేశం ముందుకు వెళ్ళిపోతుంది. అంతేగాని అది నరేంద్ర మోడీ ఘనత ఏం కాదు. డిజిటల్ ఎకనామీ అనేది కొంత మెరుగైన ప్రక్రియ. ఆ మెరుగైన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసిన కారణంగా ఇవాళ కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. కానీ మరి అదే నువ్వు స్విస్ బ్యాంకులలో వచ్చిన డబ్బు తీస్తాను, మనిషికి 15 లక్షలు పంచుతాను, ఎందుకు పంచలే? 2 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఎందుకు వెళ్ళి? ఇట్లా అనేక రకాలుగా ఇవాళ ఆయన మొత్తం ఈ దేశంలో పేదరికం కంప్లీట్ గా నేను రూపుమాపుతాను. ఇప్పటికీ 102 స్థానంలో ఉన్న పేదరిక స్థానంలో ఈ దేశంలో. మరి ఈ దేశము ఈవెన్ వైలెన్స్, మత కలహాలలో 126 స్థానంలో ఉన్నది. మత కలహాలు అంటే ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన, నియంతృత్వ పరిపాలన, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన, రిజర్వేషన్ వ్యతిరేక పరిపాలన, ఇలా అగ్రవర్ణాల సంపన్న వర్గాలకు ఉపయోగపడే పరిపాలన, మనువాదులకు ఉపయోగపడే పరిపాలన బీజేపీ చేస్తా అన్నప్పుడు బీజేపీని ఎందుకు సపోర్ట్ చేయాలంటే మనం బాలకృష్ణ ఎట్లా సపోర్ట్ చేస్తాడంటే బీజేపీకి ఏ రకంగా, ఏ బేస్ మీద చేస్తాడు, ఏ పద్ధతి మీద చేస్తాడు? వర్గీకరణ అనేది బీజేపీ వల్ల సాధ్యం కాదు. ఏదైతే 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడే చేసేది, కనీసం ఆర్డినెన్స్ అనేది తెచ్చేది ఎన్నికల కోసము, అది కూడా తేలేదంటే బీజేపీ మోసం చేస్తున్నది. అట్లాగే ఇవాళ బీజేపీ ఇలాంటి దుర్మార్గమైన విధానాలను తీసుకొచ్చి దేశ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తీసుకొస్తున్న బీజేపీని తీసుకొస్తున్న బీజేపీ ఈ దేశ ద్రోహానికి పాల్పడుతుంది. మందకృష్ణ దుర్మార్గానికి పాల్పడుతున్నాడు, ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ చేసి ఇవాళ. కాబట్టి మందకృష్ణ గారు ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ మొత్తానికి లాస్ట్ గా మనకి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటది ఇంకొకసారి, మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటది, ఏ కూటమి గెలిస్తే బాగుంటది? నేనేమంటున్నానంటే ప్రధానమంత్రి నిర్ణయించాలని పార్లమెంట్ సభ్యులు. రేపు ఒకవేళ మెజారిటీ కాంగ్రెస్కి వచ్చినా రాకపోయినా, బీజేపీకి వచ్చినా రాకపోయినా, వాళ్ళ అలయన్స్ కూటమిలు వాళ్ళ ఈ యొక్క మేనిఫెస్టో మీద ఆధారపడి సపోర్ట్స్ ఉంటాయి. అంతేగాని ప్రధానమంత్రి ఈయనంటే నరేంద్ర మోడీ అవుతాడని నేను అన్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ ఇవాటి వరకు ప్రధానమంత్రి 10 ఏళ్ళు అయి పెద్దగా ఉరగబెట్టింది ఏం లేదు. కాబట్టి బీజేపీ మళ్ళీ అధికారంకి వచ్చే సవాలే లేదనేది ఇవాళ ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నమాట కాదు, ఇది ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు. 200 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పేసి. మరి అటువంటిప్పుడు బీజేపీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే స్కోపే లేదు. ఒకవేళ అలయన్స్ కూటమిలో భాగంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో ఎక్కువ భాగస్వామ్యం ఉన్నాయి కాబట్టి
ఒకవేళ మెజారిటీ వాళ్ళకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కూటమి నిర్ణయిస్తారు ప్రధానమంత్రి ఎవరని. ఇవాళ ఖర్గే అవుతాడా, రాహుల్ గాంధీ అవుతాడా, లేదంటే వాళ్ళ కూటమిలో భాగంగా ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. కేజ్రీవాల్ లాంటి కూడా ఉన్నాడు. ఇంకా చాలా మంది మమత ఒకవేళ కూటమిలో వస్తే మమత ఉంటుంది అవుతుంది. అఖిలేష్ యాదవ్ పెద్ద స్టేట్గా ఆయన ఇది లీడరు, ఆయన ఎంపీ 80 ఎంపీలు ఉన్నాయి. ఆయన కనుక ఎక్కువ ఎంపీలు వస్తే ఆయన నిర్ణయిస్తాడు. కాబట్టి ఒకరు అవుతారని చెప్పడానికి లేదు, చెప్పే ఆస్కారం లేదు. ఒకవేళ బీజేపీ వస్తే మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అనే విషయాన్ని బీజేపీ ప్రకటించుకున్నది. కానీ బీజేపీ అధికారంకి వస్తే అధికారం రానియద్దని ప్రజలు నిర్ణయించారు. ప్రజలు ఇవాళ ఆ రకంగా కనుక నిర్ణయిస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడం కల. కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎంపీలు నిర్ణయిస్తారు ప్రధానమంత్రి.